అది నా దగ్గర పంపించే కార్యక్రమాలు ఎప్పుడు పంపేయాలో చేస్తారు. వీటన్నిటిలో కూడా వారు నా దగ్గరికి ఫార్వర్డ్ చేసిన తర్వాతనే మాట్లాడుతున్నారు. ఎన్ని రోజుల్లో చేయాలనేది మీరు నిర్ణయించేది కాదు కదా. నేను ఇప్పుడు దాకా చెప్పింది మీరు నిర్ణయిస్తారని, ఇవన్నీ తెలుసుకొని చేయాలని. ఆదిలాబాద్లో శ్రీనివాసరెడ్డి మీద చర్య తీసుకోవడానికే వాళ్ళతో మాట్లాడుతున్నారు. మరి వీళ్ళు చిన్నారెడ్డి గారు మంత్రి హోదా, ఆయన డిసిప్లిన్ ఏంటది డెవలప్మెంట్ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, క్యాబినెట్ ర్యాంక్, తర్వాత ఆయనకి ఇంకా వేరే ఉన్నాయి. అక్కడ మన ప్రజాభవన్లో ప్రజల దానికి ఇన్ఛార్జి అక్కడ వారికి. అది కాకుండా ఈ కరువు మీద ఒక కమిటీ వేశారు, దానికి కూడా. మరి అందువల్ల ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా చేయాలి. ఆయన కూడా పాతకాలంలో యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ చేశాడు, మినిస్టర్ చేశాడు. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడాడు అనే దాని మీద ఇవాళ చదివాను. అది లేక వచ్చిందా మీకు? లే అన్నా, నేను చెప్పేది అంటే పార్టీ ముఖ్యమని కనపడకుండా ఇట్లా ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీల్లేదు కదా. పార్టీకి నష్టం జరిగే వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా వాళ్ళని ఉపేక్షించే సమస్య లేదు. కానీ దాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలి. ఒక్కొక్క అంటే ఆ సమాధానం వాళ్ళు ఇచ్చే దాంట్లో ఏ రకంగా ఇవ్వాలని నేను రాయలేదు. సమాధానం చెప్పమని చెప్పాను. నేను ఫైనల్ చేసేటప్పుడు ఏమి నిర్ణయం తీసుకుంటానో మీకు చెప్తాను. ఆ నిర్ణయాలు ఏం చేయాలో నేను తీసుకున్న తర్వాత నీకు చెప్తాను. కానీ నువ్వు చెప్పినవని నేను తీసుకోను. అవి అరే అన్న ఒక్క నిమిషం. చారి గారు రిప్లై ఇచ్చే హక్కు వాళ్ళకుంది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇచ్చారు. దాన్ని స్టడీ చేసి నేను ఇప్పుడే చెప్పాను. ఇద్దరు కూడా ఉన్నత స్థానాల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి దాన్ని ఏ రకంగా తీసుకోవాలో నిర్ణయం తీసుకుంటాను. ఎప్పుడు దాన్ని అన్ని కోణాల్లో ఆలోచన చేసి తీసుకుంటాను. మీరు చెప్పిన దానికి వెమ్మటే రిప్లై తీసుకుంటే మళ్ళీ మేము కూర్చోవటం ఎందుకు? మళ్ళీ కమిటీ మీటింగ్ పెట్టాలనుకున్నాం కదా. ఏదో ఒకటి అటువంటిది మీకు చెప్పిందేమో అని నాతో మాట్లాడింది. ఇప్పుడే మాట్లాడాను. అందుకని గౌరవం లేదనేది తప్పది. గౌరవం నాకు ఆమె మీద ఉంది, ఆమె మీద నాకుంది. ఇక్కడ సమస్య ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మీద ఏం జరిగిందనే దాని మీద అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు, చుట్టాలతో సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తే అది మాత్రం కుదరదు. అంటే నేను కొండా సురేఖ గారు నాతో మాట్లాడారని చెప్పాను. మాట్లాడారో లేదో వారిని అడగండి. నేను ఏం మాట్లాడారనేది నీకు చెప్తే మళ్ళీ మీటింగ్ ఎందుకు పెట్టాలి? నేను ఏం మాట్లాడు నేను మొన్న హలో అన్నా ఒక్క మాట చెప్తాను. హరి ఇదిగో నిన్న ఒక్క మాట ఈ మెగారెడ్డి గారి తరఫున ఒక 200 మంది నాకు మన కలవకుర్తిలో వచ్చి కంప్లైంట్ చేసి చెప్పి అదంతా చేసి అట్లా మాట్లాడి ఉంటే మాత్రం అది కరెక్ట్ కాదని చెప్పాను. కానీ నేను ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నాను కాబట్టి ఏం చేస్తారనేది మీకు చెప్పను. మీరు ఇచ్చారు కదా. ఏది కమిటీ
నేను మా కమిటీ మెంబర్స్తో మాట్లాడి ఆ టైం తీసుకుంటూ త్వరలోనే నెల ఉండదు, ఎప్పుడు ఉండదు, రేపు ఇప్పుడే కదా మీటింగ్ అయింది, పార్లమెంట్ లేదు మా కమిటీ మీటింగ్ కూడా నిన్న మొన్న ఉంటే జార్ఖండ్ నా దృష్టికి అయితే వచ్చింది, దాని మీద నేను పనిచేస్తున్నాను. అధిష్టానం దృష్టికి పోయిందో లేదో తెలుసుకుంటాను అన్నా. నేను పిసిసి ప్రెసిడెంట్ గారు చెప్పిన దాన్ని ఒక్క శాతం కూడా డిఫర్ గారు, ఎందుకంటే ఆయన మన పార్టీ అధ్యక్షుడు, ఆయనకి హైకమాండ్తో కంటిన్యూస్ గా సంపర్కంలో ఉంటారు కాబట్టి వారికి తెలిసిన విషయం చెప్పారు. కానీ ఆ విషయం నా దృష్టికి రాలేదు, నేను హైకమాండ్తో మాట్లాడలేదు. ఇదేమైతే చిన్నారెడ్డి గారు మాజీ క్రమశిక్షణ కమిటీ చైర్మనే కాకుండా ఆయన నా పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో వనపర్తి రిప్రజెంటేషన్ వారు అక్కడ ఎమ్మెల్యేగా చేశారు, మినిస్టర్ చేశారు. వారితో పాటు నేను మినిస్టర్గా ఉన్నప్పుడు అవన్నీ చేశాను. అది తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని పార్టీకి సంబంధించిన ఈ పొజిషన్ లేకపోతే నేను మాట్లాడేవాడిగా. నేను క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కాకపోతే ఆ చిన్నారెడ్డి గురించి కానీ లేకపోతే వారిని గురించి కానీ బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం. కానీ ఏ బాధ్యత ఇచ్చినా చేయాల్సిందే. మనం స్పెషల్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆ పని కూడా అంకిత భావంతో పనిచేశాను, ఈ పని కూడా అంతే అంకిత భావంతో పనిచేస్తాను. ఇది అయిపోయింది కదా. ఇక్కడ ఇంకొకటి అసలు విషయం మాట్లాడుకుంటాం. మీరు రాగానే అదెందుకు చెప్తున్నారు అంటారని. నేను పార్లమెంట్ మెంబర్ని. ఇవాళ నాగర్ కర్నూలు అయినా భారతదేశం మొత్తానికి పార్లమెంటు సభ్యుడిని, దేశంలో జరిగేటటువంటి ప్రతి పరిణామాన్ని పార్లమెంట్లో మాట్లాడే అవకాశం ఉన్న వ్యక్తిని మాట్లాడాలని ఆలోచన చేసేవాడిని. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అమెరికా వెళ్ళడానికి పొలిటికల్ క్లియరెన్స్ మామూలుగా రొటీన్ గా ఇస్తారు. రేవంత్ రెడ్డి గారు ప్రజెంట్ సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, ఆయన పోయేది ఎందుకో కూడా చాలా క్లియర్ గా చెప్పాడు. అక్కడ ఉన్నటువంటి హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అక్కడున్న వాళ్ళందరితో మాట్లాడి మన దగ్గర ఉన్నటువంటి హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్తో వారితో కోఆర్డినేషన్ చేసి ఆ ఎడ్యుకేషన్ వ్యవస్థలో ఉన్న మంచి మన ఇన్స్టిట్యూషన్లో కూడా ఇంట్రడ్యూస్ చేయాలంటే ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడి చేయాలనే ఉద్దేశంతో లండన్ పోయి ఆ పని చేశారు. రేపు అమెరికా పోవాలంటే చివరి నిమిషం దాకా ఎప్పుడో 10-15 రోజులు 20 రోజుల కిందటే క్లియర్